వెళ్ళందా అన్న ఇక్కడే నన్ను వచ్చాను అన్న, ఏం కాదు. ఫుడ్ లారీ మొత్తం తిరణాలు అన్నట్టే ఉంది, తిరణాలు అన్నట్టు. పడవలు మొత్తం ఎలా ఒక తిరణాలే, పెద్ద పెద్ద తిరణాలే. ఏం వేసుకొచ్చామన్నా చెప్పులతో వెళ్ళలేము మనం, చెప్పులతో వెళ్ళలేము. అంబులెన్స్ కూడా, అంబులెన్స్, పోలీసులు. అలా చెప్పులేదు తీసేద్దాం. నా కాళ్ళు లేపేయండి, కాళ్ళు లేపేయండి. పర్లేదన్న, తడిచిపోద్ది, అట్టని తడిచిపోద్ది. సరే కదా, మేమైతే ఎంట్రన్స్లో ఉన్నాం. ఇవ్వండి 2 ట్యూబులు, నరేష్ అన్న నేను 2 ట్యూబుల మీద వెళ్తున్నాము, 2 ట్యూబులు తీసుకుని వెళ్తున్నాం. చూద్దాం మ్యాక్సిమం. ఇగో చూడండి, చాలా రిస్క్ చేసి లోనికి వెళ్దాం ట్రై చేస్తున్నాం. చూద్దాం గ్రౌండ్ లెవెల్లోకి, లోనికి డెప్త్లో వెళ్తాం, ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. చూసారు కదా, మొత్తం తిరణాలు అన్నట్టే. ఇంకా ఈ దారుణం. హాయ్ బాయ్. అన్న అదిగా అన్న అన్నా ఏంటి పరిస్థితి? ఇది పైకాపురం ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి సింగనగర్, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం అవన్నీ ఉన్నాయి. సింగనగర్గా లేదు, ఇటు నుంచే మొత్తం. ఎక్కడ మీది? గుణదల. ఏంటి మీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కోసం ఫుడ్ తీసుకెళ్తున్నారా? ఓకే. సిచ్యువేషన్ మరీ తీవ్రంగా ఉంది, దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇది మెయిన్ అనమాట. ఇది మొత్తం అక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ జంక్షన్. ఇది ఇటు వెళ్తే సింగనగర్ వస్తుంది కదా, అది వచ్చేసి కంట్రీ ఘాట్ వెళ్ళేది. ఇదిగో ఇది నున్నా రోడ్డు. ఇది చూడండి, ఇది నున్నా రోడ్డు అనిపిస్తుంది కదా. బాబా ఎక్కడ బాబా మీరు? ఇక్కడనా? ఇల్లు మునిగిపోయిందా మీది? అన్నీ మునిగిపోయింది. కంట్రీగా మొత్తం ఏరియా మొత్తం మునిగిపోయిందా? అయ్యా. సో అలా చెప్తావా? చూడండి, ఇది విజయవాడ సింగనగర్ నుంచి హైవే రోడ్. అనమాట. ఇది సింగనగర్, ఇది సింగనగర్ నుంచి హైవే వెళ్ళే రోడ్ అనమాట. ఓకే. రద్దీగా ఉండే రోడ్ ఇది. దాదాపు ఒక సరస్సులో తలపిస్తుంది అనమాట మొత్తం. ఎందుకంటే రెగ్యులర్గా ఇదే చూస్తూ ఉంటాను నేను. ఓకే. కానీ కొన్ని వేల కుటుంబాలు అలా చూడండి ఫ్రెండ్స్, చూడండి, కొన్ని వేల కుటుంబాలకి ఫుడ్ లేక, వాటర్ లేక, పాలు కానీ ప్రతిదీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్దాం మనం. ఇంకా మెయిన్ రోడ్ ఇలా ఉందంటే లోపల వెళ్ళబోతున్నారు. ఇంకెంత ఇబ్బందికరమైన పరిస్థితులు. గత 3 కానీ చూసారు కదా, ఫుడ్ లారీలు అవన్నీ కూడా, ఫుడ్ వ్యాన్లు, ఫుడ్ సంబంధించి వెళ్తున్నాయి మొత్తం. వాటర్ ట్యాంక్. కొంతమంది రెక్సీటింగ్లో కొంతమంది చేస్తున్నారు, అసలు కొంతమంది పట్టించుకోవడం వదిలేశారు. ఆ సందుల్లో అయితే అసలు చూడటం కూడా కాదుగా, అసలు ఇదే లేకుండా పోయింది. సోమవారం వచ్చింది, ఆదివారం రోజు పొద్దున మొదలైంది, ఆదివారం నైట్కి ఇంత దాకా వచ్చేసింది లోటు. అసలు
నాశనం అయిపోయింది. ఇదంతా లేదు కదా. ఎంతమంది చనిపోయారన్న? ఎవరు మా పిల్లలందరూ అక్కడ సేఫ్టీ. అంటే మా అత్తగారు వాళ్ళకి నీళ్ళు వచ్చేస్తే ఇంకా వాళ్ళ కోసం వెళ్ళి వస్తుంది, ఫుడ్ ఇచ్చేసి వస్తుంది. వాళ్ళు ఎక్కడ వచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాటర్ వెళ్ళట్లా, ఏమి వెళ్ళట్లా. కాదు భయ్య, ఇప్పుడు వచ్చిన ఫుడ్ అంతా ఎక్కడేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఎంట్రన్స్ లోనే ఇచ్చేస్తున్నారా? స్టార్టింగ్ ఇక్కడ కానీ ఆ డాబా గుట్లు కూడా అక్కడే ఇస్తున్నారు. ఎక్కువ మొత్తం డెప్త్గా వెళ్ళట్లేదు, ఎక్కువ రావట్లేదు. ఎవరో మామూలుగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు అయితే కానీ వచ్చి సోషల్ మీడియాలో ఎలా ఉంటారు, ట్రస్ట్లు కానీ వచ్చి గవర్నమెంట్ అయితే అసలు ఇది పరిస్థితి. ఇళ్ళ మధ్యలోకి వెళ్దాం అనుకున్నాం, లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళిపోదా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ లోన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాము. చూద్దాం లోన సిచ్యువేషన్ ఎలా ఉందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో. సో మీరు ఎక్కడ భయ్యా? ఓకే, మరి మీరు నైట్ ఎక్కడ పడుకున్నారు? ఎన్ని చైర్లు ఉందో? 2 చైర్లు అంటే మీకు సేఫ్ కదా? ఓకే, కానీ కింద ఉంటారు కదా నార్మల్ ఇల్లు కానీ, లేదా చిన్న డాబాలు, డాబాలు కానీ పూర్ పీపుల్స్ పరిస్థితి ఏంటి? అంటే చిన్న ఇల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు 2 చైర్లు 3 చైర్లు ఉన్నవాళ్ళు సేఫ్, కానీ ఫుడ్ ఉండదు కాబట్టి ఆర్డర్ ఫుడ్ ఉండదు. ఇది దారుణం అసలు. ఎన్ని ఇయర్స్ తర్వాత బ్రో ఎప్పుడన్నా ఫేస్ చేశారా మీరు? ఎప్పుడో ఒకసారి బుడిమేర పొందినప్పుడు వచ్చింది నీళ్ళు. ఓకే, ఇప్పుడు వచ్చింది మళ్ళీ, కాకపోతే ఎంత రాలా. మాకు అటు సైడ్ అయితే కాళ్ళ దాకా వచ్చింది, కానీ మరి ఈసారి మాత్రం డబల్. బుడమేరికి గండి పడిందా? బుడ నిండిపోయిందా? పోలవరం నీళ్ళు మళ్ళీ 2-3 కాలువలు కలిపేశారంట కదా. సో దానివల్ల అది అలర్ట్ లేదు, ఏం లేదు, మీకు చెప్పడం లేదు. అదే ఒక అలర్ట్ లేకుండా ఈ వాటర్ మొత్తం ఎప్పుడు వచ్చింది బ్రో? అంటే కలర్ వచ్చినాయా? అలా నైట్ మీరు పొద్దున్న పోటే వచ్చినాయి. పొద్దున్న లేచి చూసరికి ఇలా ఉండిపోయినాయా? మామూలుగా పొద్దున్నే పెరుగుతా ఉంటుంది. మేము అనుకున్నాం అంటే ఆ రోజు శనివారం రోజు నీళ్ళు వచ్చినాయి. అంటే వచ్చింది కదా, అలాగే వచ్చిందేమో అనుకున్నాం మేము. నేరా చూస్తే ఎంత లోతు, ఎంత నీళ్ళు వస్తాయని చెప్పి మేము అనుకోవాలి. ఇక్కడే కాదన్నా, ఎల్బీసీ నగర్ కానీ, ఉడాకాలని కానీ ఆ సైడ్ చాలా ఇబ్బందులు ఉంది. ఇక్కడ చాలా మంది కొట్టుకెళ్ళిపోయి చాలా మంది వచ్చేసారు జనాలు. మన ప్రకాశ్ నగర్ శాంతినగర్ మసీద్ వైపు అయితే 17 బాడీలు వచ్చి బాడీలో కొట్టింది. అదంతా డ్రైనేజ్ కాలం కూడా కదా. ఇదంతా ఏరియా మొత్తం ఐడియా ఉంటుంది, కానీ అటు సైడ్ వెళ్తే అది అబ్బాయి వాష్ అయిన నీళ్ళన్నీ అటు పక్క వస్తాయి. ఓకే, మన ఇటు పక్క కలిసిపోతుంది. ఫ్రెండ్స్, అక్కడ మనిషి నడుస్తున్నాడు చూసారా? అది అక్కడ మెయిన్ పెద్ద కాలువ ఉందన్నమాట, డ్రైనేజ్. చాలా డేంజర్ అనమాట. చాలా తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ళు అక్కడ నడవలేరు. ఎందుకంటే చెట్లు కనబడుతుంది చూసారా? పెద్ద కాలువ ఉంది అక్కడ. తెలిసిన వారు తప్ప తెలియని వాళ్ళు నడిస్తే ఆటోమేటిక్గా డ్రైనేజ్కి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఇక్కడ జనాలు చెప్పే విషయాలు ఏంటంటే 10-20 శవాలు కనబడుతుందని ఎడుతున్నారని చెప్తున్నారు. చాలా వర్ణనాతీతంగా ఉంది. మీకు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి చూపిస్తున్నాం మీకోసం. లోపలికి వచ్చి మరీ చూపిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే పైన ఎంట్రన్స్ లోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయటకు వస్తారు కదా ఫుడ్ కోసం, వాళ్ళని మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. లోనికి ఎవరు వెళ్తారా? దాదాపుగా మనం బండి పెట్టిన దగ్గర నుంచి 2 కిలోమీటర్ దూరం లోపలికి వచ్చాం. చూడండి, అంటే ఒక విజయవాడ చివరి ఎక్కడో అక్కడ నుంచి ఇది కొన్ని చూడండి ఎక్కడ దాకా వచ్చాం. విజయవాడ మెయిన్ సెంటర్, మెయిన్ సిటీలో ఎంత పెద్ద ఫ్లడ్ రావడం చాలా, నాకు తెలిసి 40 ఏళ్ళలో ఫస్ట్ టైం అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఎక్స్పీరియన్స్? దాదాపుగా నేను 37 ఇయర్స్ విజయవాడలో ఉంటున్నాను. 37 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా మామూలు తుఫాన్లు, మామూలు వర్షాలు చూసాం, కానీ ఇది ఏకంగా దాదాపుగా ఇళ్ళే బిల్డింగ్ చూపించాను. అక్కడ బస్సులు దాదాపు 15 అడుగుల లోతులో ఉన్నాయి ప్రతి బిల్డింగ్. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్. ఎలా ఉందంటే లోపల ఇళ్ళ మధ్యలోకి వెళ్దాం మనం. ఇళ్ళ మధ్యలో కూడా ఎలా నిద్రపోయారు, ఎలా లేచారు మనం జరిగి తెలుసుకుందాం. ఒకసారి అసలు వాళ్ళని అడుగుదామన్నా నైట్ అసలు ఎలా పడుకుంటున్నారు, అసలు పడుకోవడానికి అవకాశం ఉందా లేదా కూడా చూద్దాం.
లేదు వేరే ఎక్కడికన్నా వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసి అంత లాన్ నుంచి ఎలాగొస్తారు నా బయటికి. ఇంకోటి ఫుడ్ ఆ ఎంట్రన్స్లో ఇస్తున్నారు. అంటే ఇప్పుడు లారీలు వెళ్ళి ఏమో ఎవరికి అందుతుందో ఎవరికి అందట్లేదో తెలియట్లా. ఫస్ట్ చాలామంది ఏంటంటే మాకు రావట్లేదు అన్నారు. అంటే చూసారు కదా, చూడండి ఒకసారి. వీళ్ళంతా కూడా ఫుడ్ నెక్స్ట్ చేసి వెళ్ళేవాళ్ళే. వీళ్ళంతా కూడా వాటర్ బాటిల్ ఇస్తున్నారు చూడండి. వాటర్ బాటిల్ ఇస్తున్నారు. అది అక్కడ పోయింది. ఏం కాదు. అలసిపోయాడు బాగా. డైరెక్ట్ లైవ్ పెట్టేస్తే సరిపోయేది. దారుణమైన మరి పరిస్థితి ఎప్పుడు చూడాల అన్న. జిప్పేయన్న మళ్ళీ జిప్పేటే మళ్ళీ పోతాయి చేపలు. 2 కాళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నాయి అన్న చేపలు. భయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఖమ్మం నుంచా? ఏంటి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ? మామిడికాయపాకలో బొమ్మ ఎక్కించుకోవడానికి ఓకే. ఇల్లుందా? ఉందా? మునిగిపోయిందా మొత్తం? అంటే మొన్న 2 రోజుల కింద వాటర్ వచ్చినాయి. ఓకే ఓకే సూపర్. ప్రకాష్ నగరేనా? ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ మొత్తం? ఫుడ్ అంతుందా మీకు? ఫుడ్ అంతుంది కదా. మీ ఎంట్రన్స్ కదా, సో లోన్ ఇంకా దారుణంగా ఉందనుకుంటా. లోన్ ఏమన్నా వెళ్తున్నాయి ఫుడ్? ఓకే. అక్కడ వరకు వెళ్ళట్లేదా? అదే ఇదే ఏరియా కాకపోతే ముందుకు వెళ్ళట్లేదు. అటు సింగర్ నుంచి ఫ్లో నుంచి రావట్లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇటువైపు వెళ్ళి తెచ్చుకుంటారు. పల్స్ బార్ ఉంది కదా, నెక్స్ట్ భవానీ గారు పల్స్ బార్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. ఎందుకు లోన్కి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళడానికి వీళ్ళు అవ్వట్లేదు. ఎందుకు అంటారా? అంటే రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కదా. కొంతమంది ఏమో మనం చెప్పలేము కదా. తెచ్చి ఇస్తే మనం అక్కడ తీసుకొచ్చి చెప్తారు. ఇంకా నీళ్ళు ఇంకో 2 రోజులు అని చెప్తారు. బాబా మీరు ఎక్కడనా? ఓల్డ్ పైకప్ప మొత్తం ఇళ్ళలోకి 5 అడుగులు. ఇది మెరక్ ఏరియా. ఇది ఇంకా మెరక్ ఏరియాకే అది డౌన్ ఏరియా. అది ముందుల షాప్ జనరల్ ఉందా అక్కడ వరకు మునిగింది. ఓకే. మనకి ఇంట్లో 5 అడుగులు దానా అటు సైడ్ వెళ్ళాలా? ఓకే. నరేష్ అన్న చూసారు కదా, లోన్ అయ్యయ్యో కదులుతున్నాయి. పాములో తెలీదు, చేపలో తెలీదు. లోన్కి ఎవరు రావట్లేదా? లోపలికి ఎవ్వరు రావట్లేదంట. మెయిన్ రోడ్డు పక్క అమ్మట, మెయిన్ రోడ్లో అమ్మట ఉన్న ఇల్లు మట్టికేస్తున్నారు. అన్న అది రోడ్డునా కాలువ ఎదరందా? వస్తున్నా. భయ కాలం జాగ్రత్త. ఇటేం లేదు కదా? ఓకే. చూడండి అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు. చూడండి వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు.
అన్న అందరికి పంచండి, అందరికి పంచండి. భయ్ అందరికి ఇవ్వండి, అందరికి ఇవ్వండి అన్న. రండి అన్న. భయ్ ఎక్కడా మీరు? గన్నవరమా? ఏంటి ఇక్కడ? ఇక్కడ మీ చుట్టాల దగ్గరకా? ఓకే. ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? ఎలా ఉంది? ఓకే. ఇంట్లో వరకు ఈ వరదల్లో 3 సంవత్సరాలు చూసాను. 2004లో ఒకసారి చూసాను, 2008లో ఒకసారి చూసాను, ఈ 2024లో కాదన్నా మీకు ఇచ్చారు కానీ మరి ఇది ఎంట్రన్స్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. అందరికి లోపల అందుతున్నాయి అంటారా? వెళ్ళండి వెళ్ళండి. చెప్పలేము, నిదానంగా దొరుకుతుందండి. పైన అంటున్నారు కానీ పుకార్లు ఎంతవరకు నిజమో కానీ పుకార్లు మాత్రం అక్కడ తెగిపోయింది అన్నారు కానీ ఎంతవరకు నిజాలో తెలియదు. గండి కొట్టుకుంటారు అనుకుంటున్నాం, తెగింది గండి కొడితేనే ఇంకా అలాగ వచ్చిద్ది అనుకుంటున్నాం. అది అంతా చాలా తెలియాలి మనకి. ఎందుకు గండి కొట్టడానికి రీజన్ ఏంటంటారు? పైన వస్తే కానీ ఇలాగ వరదలు వచ్చి అనుకో ఓకే కొట్టేయడం అంతే. సో ఆడదలిసి అంటే ఓకేలే కానీ ఫ్లోటింగ్ వెళ్ళకపోతే ఇటు వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు కొద్దిగా ఈ డౌన్ కదా, మీకు దెబ్బ పడుతుంది, ఇటు మీకు దిగి వెళ్ళిపోతుంది. కనుక్కోం కొద్దిగా అంటది, ఓపిక వెళ్ళాలి. నేనైతే ఇక్కడ రాకపోతుంది లోనికి వెళ్ళాక మిగిలిన ఇక్కడ మొత్తం ఇచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చి అర్థం తీసుకుంటా. నిన్న అయితే మరి అక్కడే పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు. ఇది మెయిన్ రోడ్ అండి, ఇది బాగా మెయిన్ రోడ్. ఎందుకంటే లారీలు బస్సులు ఈ రోడ్డు ఇవాళ ట్రాక్టర్ తప్ప మనుషులు తప్ప ఎవరో నడవలేకపోతున్నారు. ట్రాక్టర్లు కూడా చాలా మంది దగ్గరలో ఉన్న వాళ్ళ చాలా మంది తప్ప వేరే వాళ్ళు ఎవరో తిరగలేకపోతున్నారు. ఇప్పుడు వరకు బండి చూపించండి ఎంతమంది ఇంత బండి చూసారా, వెహికల్స్ ఎలా తీసుకెళ్తున్నారు. శనివారం నైట్ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. శనివారం నైట్లు తెల్లదోనాయం అప్పుడే కొన్ని నీళ్ళు వచ్చినాయి. అందరూ అదే నీళ్ళు అనుకుని సైలెంట్గా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. దానివల్ల భారీగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడ ఇళ్లలో మంచాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ ఏ ఒక్కరు కూడా బయటికి తీసుకెళ్లేదండి. చిన్న పిల్లల తల్లులతో సహా ఇక్కడ ప్రాణ నష్టం కూడా చాలా బాగా జరిగింది. ఎవరు కూడా అధికారులు వచ్చి పైన మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ పక్కన సందులలో ఉన్న వాళ్ళు ఏదంటే దీనికి పూర్తిగా ప్రభుత్వం స్పందించి పేదలకి ఎంతవరకు నష్టం జరిగిందని చెప్పి సందులలో అసలు ఎవరు తిరగట్లేదండి అధికారులు. సందులలో కూడా పాపం అద్దెలకు ఉన్న వాళ్ళు కానీ ఇంటికి ఉన్న వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా గట్టిగా సాయం చేసి వాళ్ళు ఆదుకొని ప్రభుత్వం బాగా వాళ్ళని నిలబెట్టాలని, పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వానికి మా విన్నపం. ఇప్పుడు ఇటు మీ ఇల్లు ఉన్నాయి అటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మరి? ఇటు ఎవరో పట్టించుకోండి, వాళ్ళ పై పైన ఇచ్చుకుంటూ వస్తున్నారు అంతే, లోనికి ఇవ్వట్లేదు అంతే. చెప్పలా ఏ ఒక్కడ చూపిస్తారు అసలుకి వెళ్ళిపోమన్నారు. రోడ్ల మీద బతుకుతున్నాయి, ఒంటి మీద ఉన్న వస్త్రాలు తెస్తే ఏం లేవు అన్న వేసుకుంటా కూడా. స్నానం లేవు, పడుకోవడం లేదు. నైట్ ఎలా పడుకుంటారు మరి మీరు? లేదన్న జాగారమే, తిరగడమేనా? కూర్చుంటామే ఇంకా దావుల్లో అల్లాడ పెట్టాలి. అయ్యో
అయిపోయినాయి కదండి. అక్కడ మా ఇంటి ముందు చెత్త చాలా పెరిగిపోయింది, మొత్తం దాన్ని ఎండింగ్ అయిపోవడంతో అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? చెల్లెల గారింటికి వెళ్తున్నా. వాళ్ళది బాగానే ఉందా? ఇక్కడ రామర్పాడ పడమట ఏదంటే ఆర్డర్ ఎక్కేసింది మరి ఇలా ఇబ్బంది ఎవరు ఎక్కించుకోవట్లే. ఆపుతారు సార్, వాళ్ళు ఆపుతారు, ఏం కాదండి, వాళ్ళు ఆపుతారు సార్. ఎక్కేస్తారు వాళ్ళు, ఎక్కేస్తారు చూడండి. ఎక్కిస్తే అంతగా మించి ఆనందం లేదు, నేను అంత దూరం వెళ్ళలేక. అన్నా చూడు, బ్రో ఫుడ్ ఉందేమన్నా? వాళ్ళకి ఫుడ్ కావాలి బ్రో. రెండు ఇచ్చిండి ఇంకోటి కూడా కాచి సందరే కదా అని వెళ్ళిపోతాం భయ్యా. సందరికి వెళ్ళండి, అటు ఏం లేవు అసలు. వాళ్ళకి ఎదరికి ఆల్రెడీ ఇచ్చారంట, ఇటు వెళ్ళండి, సందరికి వెళ్ళండి ఒకసారి. థ్యాంక్ యూ. ఏదన్నా రానా వెళ్ళిపోవడం ఇలా నడుచుకుంటా. ఫస్ట్ అందుకు వెళ్ళిపోండి. జీవా కొన్నా ఫస్ట్ అందుకు వెళ్ళండి. చూసారు కదా, హెలికాప్టర్లు కూడా వెళ్తున్నాయి. ఎన్ని హెలికాప్టర్లు వచ్చినా ఫుడ్ అందాల్సిన అందట్లా. ఏంటన్నా ఓకే పైకి చక్కెర కింద పడతావమ్మా. వేసే ఏం కాదు ఎక్కడ ఉంది పడుకో పైకి పాల ప్యాకెట్ ఇదిగో లారీ అయ్యా ఇటు ఇచ్చాయి అదిగో. ఒక సంచిలో పెట్టుకొని తలకు ఒక ఇంటికి 2 చొప్పునేస్తే గోల్డ్ మంది వస్తాయి. నేను మైట్ అసలు ఎవరికి అందలేదు. దాంట్లో ఒకరికి అయితే దెబ్బతో అయితే మా పిల్లోడికి అయితే ఇక్కడ డొక్కల్లో తొక్కేశారు. అంత ఇబ్బంది అయిపోయింది. ఈ రోజే మాకు ఏదైతే ఇక్కడ అందుతున్నాయి. ఏమండి అక్కడ ఇవ్వండి, వాటర్ లేవు వాళ్ళకి ఎవరికి కూడా. లోన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, ఇవ్వండి. వాటర్ పడేస్తున్నారు.
జాగ్రత్తగా వెళ్ళండి. వాటర్ రాగండి భయ్యా. అడుగు వీడియో కూడా తీసుకోవచ్చు. ఎదరేమి లేవు, వాటర్ తక్కువ ఉంది ఎదరా. ఏంటంటనా ఏంటమ్మా అన్నీ అందుతున్నాయి మంచిగా అంతా. సందులోకి రావట్లేదు ఎవరు? ఎవరు రావట్లేదు సందులోకి. నీళ్ళలో నుంచి ఆడవాళ్ళు రాలేక రావట్లేదు. మగవాళ్ళు ఎంతసేపు కూర్చోట్లేదు. ఈ సంవత్సరం ఎలా ఉందమ్మా వర్షాలు? వర్షాలు అలా ఎక్కువ ఉండబట్టే అయ్యా ఎట్టవైతే అవుతున్నాము, అల్లాడిపోతున్నాము. 3 రోజులు మట్టి చిన్నపిల్లలతోటి ఇంకా ఏదో రోడ్డుకి వస్తే పాలన చెప్తున్నారు. దాంట్లో లేదు. భయ్యా అటు వెళ్ళొచ్చు కదా అలాగా. ఇంటికాడితే అల్లాడిపోతాం. బాగా వెళ్తున్నా బాగా. అది స్పోర్ట్స్ బండి కన్నా వెళ్దా అది వెళ్దా. ఎక్కడి నుంచి మీరు? కాయకాపురం. అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మునిగిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మొన్నలాగే వెళ్తే అక్కడ వెహికల్ వచ్చింది. వేరే చోటు. ఓకే, మీ ఫ్యామిలీ వెళ్ళిపోయారా ముందు ఆల్రెడీ? వెనకాల వస్తున్నారా? ఓకే. మొత్తం మునిగిపోయిందా భయ్యా ఇల్లంతా? ఏం లేదు, ఇంకా బట్టలు మంచాలు కానీ ఏమి? అయ్యో, ఆటో ఉంది, ఆటో మొత్తం మునిగిపోయింది. పని చేయదు కదా? అయ్యో అయ్యో. ఎఫ్ఆర్ బండి మొన్నే లక్షన్నర పెట్టుకున్నా. అయ్యో, దానికి మరి వేరే అంటే మీరు వచ్చినమ్మండి తెల్లారే కల్లా ఎంత ఆర్డర్ వచ్చేసింది అంటే దానికి ముందు ఎట్లా నేర్చుకుని వెళ్ళిపోవాల్సింది కదా? అంత ఛాన్స్ లేదన్నా. కరెక్ట్గా 1 అవర్లో మొత్తం ఫుల్ అయిపోయింది. ఈ పిల్లల్ని వేసుకొని ఎక్కువ వెళ్ళాలి. అవునవును, తెల్లారేసరికి మొత్తం చిన్న రోడ్డు అన్న మాది. చిన్న రోడ్డు అదే నేను ముందుగా దిగితే బాబు 2 రోజులు వాటర్లో రోడ్లా అయింది చూడు అక్కడ. అదంతా అంత ముందర ఖాళీ ప్లేస్. ఒక ఇదిలాగా కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఎంత స్పీడ్కి వెళ్ళే రోడ్డు ఇవాళ మనుషులు నడవడానికి కూడా ప్లేస్ లేదు. చాలా ఏవా ఇది ప్రసాద్ రార్పడు ఎక్కడ ఏం లేదు. కంట్రీ కూడా మునిగిపోయిందా? ఎల్లో కాదు కాదు, కంట్రీకి మునిగిపోయిందా? ఇది అదేనే లేదు. ఎవరికి పెట్టేసింది గట్టిగా 4 అడుగులు తగ్గింది ఇప్పుడు. నాకైతే ఇక్కడ ఉంది. నైట్ 11 గంటల దాకా ఇస్తున్నారంట ఫుడ్ అయితే. చూడండి ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. వచ్చేసాం బయటికి.